ఫ్రెండ్స్ ఈ వీడియోలో 'మాసకర్ ఆఫ్ ది విచెస్' అనే మూవీ యొక్క ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. ఈ మూవీ యొక్క స్టోరీని రియల్‌గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని తీశారు. మూవీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా మూవీలోకెళ్ళిపోదాం. 1998 మే 12న జరిగినటువంటి అల్లర్లనేవి రీఫార్మ్ స్టేజ్‌కి ఒక కొత్త దారిని ఏర్పడేలా చేసింది. కానీ అది ఎంతో విషాదంతో పూర్తయింది. ఈ ఇన్సిడెంట్ అనేది హ్యూమన్ రైట్స్‌ని బ్రేక్ చేసి ఒక పెద్ద హిస్టరీని క్రియేట్ చేసింది. ఇందులో కిడ్నాప్స్, దొంగతనాలు, రేప్స్, మర్డర్స్ కూడా జరిగాయి. అందులో జరిగినటువంటి ఎన్నో కేసులు ఇప్పటికీ సాల్వ్ అవ్వలేదు. ఉస్తాద్ రహీమ్ యానివర్లకు బయట నుంచి కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. సడన్ గా కరెంట్ సప్లై ఆగిపోతుంది. ఉన్నట్టుండి ఎవరో ఎంతో వేగంగా క్రూరంగా కనీసం ఎలాంటి కనికరం లేకుండా వాళ్ళపై వచ్చేసి అటాక్ చేస్తారు. కొద్ది క్షణాల్లోనే అక్కడ జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఇక సీన్ కట్ చేస్తే అనీసా ఎవరో తన పేరుని పిలుస్తున్నటువంటి సౌండ్ విని ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ నిద్ర నుంచి మేల్కొంటుంది. ఆమె చుట్టూ చూస్తే ఆమె రూమ్మేట్స్ అందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. ఆమె బయటకు వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ ఒక డీమన్ ని చూసి వెంటనే డోర్ ని క్లోజ్ చేసి గాడ్ కి ప్రేయర్ చేయడం మొదలెడుతుంది. అంతలో ఆమె ఫ్రెండ్ ఆమె భుజంపై చేయేసి ఏం జరిగిందని అడుగుతుంది. కానీ అనీసా షాక్ లో ఏం మాట్లాడలేకపోతుంది. ఆమె ఫ్రెండ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అయితే అనీసా ఇంకా షాక్ లో ఉంటుంది. ఇక ఆమె ఫ్రెండ్ తిరిగి లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె మళ్ళీ డోర్ ని క్లోజ్ చేస్తుంది. నెక్స్ట్ డే అనీసా తన ఫ్రెండ్స్ తో కలిసి క్లాస్ కి వెళ్తుండగా నూరుల్ అనీసాతో నువ్వు రాత్రి ఏం చూసావని అడుగుతుంది. ఆమె దానికి ఆన్సర్ చెప్పబోతుండగా సత్రియో అటువైపు నుంచి వచ్చేసి అనుకోకుండా ఆమెను ఢీకొంటాడు. అంతేకాదు ఆమె ఒక్కసారిగా నేను దయ్యాన్ని చూశానని చెప్పేస్తుంది. సత్రియో ఇది విని కొంచెం షాక్ అవుతాడు. కానీ అంతగా ఫోకస్ చేయడు. ఇక అనీసా, నూరుల్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అబ్బాయిలిద్దరు కూడా సత్రియో, ఆలీ కలిసి ఉస్తాద్ అయిన బాగస్ దగ్గరికి వెళ్తారు. సత్రియో అంటాడు, నేను ఎప్పుడు కూడా మీరు న్యూస్ ని పోస్ట్ చేసినట్టు చూడలేదు. సాధారణంగా ఉస్తాద్ రహీమ్ ఈ పని చేస్తాడు కదా అని అంటే బాగస్ దానికి ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో స్కూల్లో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. అందరూ స్టూడెంట్స్ తమ హాస్టల్స్ కి తిరిగి వెళ్ళాలని, ఆ రోజు క్లాసెస్ క్యాన్సల్ అని చెప్తారు. ఇక సత్రియో అనీసాతో ఏం జరిగిందని అడుగుతాడు. అప్పుడు అనీసా అవి అమ్మాయిల విషయాలని ఆన్సర్ ఇస్తుంది. అతను మళ్ళీ అనీసాతో నువ్వు నిజంగా దయ్యం చూసావా అని అడుగుతాడు. దానికి అనీసా అవునని చెప్తుంది. అదే టైంలో రిజ్వాన్ అక్కడికి వచ్చి సత్రియతో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి సత్రియో రూమ్ నుంచి బయటకు వచ్చేసి నేను అనీసాతో మాట్లాడడానికి వచ్చానని చెప్తాడు. ఆ రాత్రి సత్రియో ఆలీతో చూస్తుంటే ఉస్తాదులు వింతగా బిహేవ్ చేస్తున్నారు. అనీసా ఏమో దయ్యం చూశానని చెప్పిందని అంటాడు. కానీ ఆలీ మాత్రం అలా ఏం కాదు, బహుశా అనీసా అలసిపోయి ఉంటుందని రిప్లై ఇస్తాడు. అయితే సత్రియో అలీ చెప్పింది నమ్మకుండా తనకున్న డౌట్ ని చెప్తూ ఉస్తాద్ రహీమ్, యానువర్ తో పాటు ఇంకా కొంతమంది స్టూడెంట్స్ కూడా మిస్ అయ్యారని చెప్తాడు. కానీ ఆలీ అంటాడు వాళ్ళు ఉస్తాద్ కియాయ్ దగ్గరికి వెళ్ళుండొచ్చు, లేదా వేరే ఒక చోట స్టడీ గ్రూప్ లో ఉండొచ్చు అని చెప్తాడు. మరోవైపు అనీసా ఒక చిన్న క్లినిక్ లో ఉంటుంది. సడన్ గా డోర్ అనేది స్వయంగా స్లోగా ఓపెన్ అవుతుంది. ఆమె రాత్రి చూసినటువంటి అదే దయ్యం మళ్ళీ లోపలికి వస్తుంది. భయంతో ఫ్రీజ్ అయిపోయిన అనీసా ఆ రూమ్ లో అలాగే తిరుగుతూ ఆమె కళ్ళ ముందే అదృశ్యమవడాన్ని చూస్తుంది. ఇక భయపడిన అనీసా బయటకి పరిగెత్తి డోర్ ను గట్టిగా క్లోజ్ చేస్తుంది. కానీ ఒక్క క్షణం తర్వాత ఆ దయ్యం మళ్ళీ ఆమె భుజంపై చేయేస్తుంది. ఆమె వెంటనే పారిపోయేందుకు ఫాస్ట్ గా పరిగెత్తుతూ ఉంటుంది. కానీ మళ్ళీ ఆ దయ్యాన్ని ఫేస్ చేస్తుంది. భయంతో ఉన్న అనీసా ఆమె అక్కడి నుంచి పరిగెత్తి దాక్కుని ఆ దయ్యాన్ని మళ్ళీ చూడ్డానికి వెయిట్ చేసి చూసినప్పుడు అదక్కడ కనిపించకుండా పోతుంది. కానీ అదే టైంలో అనీసా అక్కడ దూరంగా ఒక వ్యక్తి నేలలో తవ్వుతున్నటువంటి సీన్ ని చూస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే అతను ఒక బ్యాగ్ నుంచి ఏదో తీస్తున్నాడని తెలుస్తుంది. చూస్తుంటే అతను బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇక సీన్ కట్ చేస్తే సమీర్ అనే ఒక టీచర్ ఒక రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ 2 కుళ్ళిపోయిన శవాలు నేలపై పడున్నాయి. అతను లైట్ ఆన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అది పనిచేయదు. అతనికి ఆ గిల్టీ ఫీలింగ్ తో మోకాళ్ళపై కింద పడిపోయి అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీస్ అయినటువంటి ఉస్తాద్ రహీమ్ ఇంకా యానివర్ యొక్క డెడ్ బాడీస్ అని తెలుస్తుంది. అదే టైంలో ఒక వ్యక్తి బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఒక రిచువల్ ని చేస్తూ ఉంటాడు. అతను ఒక బల్లిని తీసుకొని దాని తలని కొరికేసి దాని రక్తాన్ని మండుతున్నటువంటి బొగ్గులపై పోస్తాడు. ఇక అతను ఒక వూడూ డాల్ ని తీసుకొని ఆ డాల్ ని రక్తంలో ముంచుతుంటే అప్పుడే ఉన్నట్టుండి ఉస్తాద్ రహీమ్ లేచి అంతా చనిపోయిందని అంటాడు. ఆ తర్వాత యాన్వర్ కూడా అలాగే చేస్తాడు. భయపడిన సమీర్ కళ్ళు క్లోజ్ చేస్తాడు. కానీ మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి 2 డెడ్ బాడీస్ కూడా కనిపించకుండా పోతాయి. పానిక్ లో అతను డోర్ వైపు పరిగెత్తుతాడు. కానీ అది లాక్ అయి ఉంటుంది. అతను దాన్ని ఓపెన్ చేయడానికి బాగా ట్రై చేస్తాడు. కానీ కొంత టైం తర్వాత రోహిమ్ ఇంకా యానివర్ యొక్క గొంతులో అదే భయంకరమైనటువంటి మాటల్ని
రూమ్ అంతా కూడా రీసౌండ్ లాగా వినిపిస్తూ ఉంటాయి. మరోవైపు రిచువల్ చేస్తున్న వ్యక్తి ఒక వూడో డాల్ని రిలీజ్ చేసి ఇంకొక డాల్ యొక్క తలను కట్ చేస్తాడు. దాంతో రోహిం పైకి లేచి తన కట్ అయినటువంటి తలను చేతిలో పట్టుకుంటాడు. యాన్వర్ సడన్ గా సమీర్ వెనకాల ప్రత్యక్షమవుతాడు. దీంతో సమీర్ వణుకుతూ స్లోగా వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ అతను ఇప్పుడు పొచాంగ్ తో ఫేస్ టు ఫేస్ చూడాల్సి వస్తుంది. ఆ సీన్ చూసిన సమీర్ భయంతో కింద పడిపోతుంటే ఇక పొచాంగ్ కిందికి వంగి అతనిపై పురుగుల్ని వామిట్ చేస్తుంది. ఇంకో పక్క అనీసా సత్రియో ఇద్దరు ఒకరికొకరు అనుకోకుండా ఎదురుపడతారు. వాళ్ళిద్దరూ సమీర్ యొక్క అరుపులు వింటారు. వాళ్ళ సౌండ్ వైపు పరిగెత్తి అతని సిచ్యువేషన్ చూసి షాక్ అవుతారు. నెక్స్ట్ వాళ్ళు క్లినిక్ లో ఉంటారు. అనీసా అక్కడున్న వాళ్ళతో సమీర్ శాపానికి గురయ్యాడు. అతనిపై ఒక శాపం ఉంది. నాకిది ఎలా తెలుసంటే నేను తరచుగా శాపాల గురించి ఇంకా బ్లాక్ మ్యాజిక్ గురించి కొన్ని బుక్స్ ని చదివాను. అందుకే నాకు ఈ విషయం తెలుసని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడు రిజ్వాన్ తో పాటు బాగస్ అక్కడికి వస్తారు. బాగస్ అందరితో స్టూడెంట్స్ మీరందరూ ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళి మీ హాస్టల్కి వెళ్ళిపోవాలని ఆర్డర్ చేస్తాడు. రిజ్వాన్ ఉస్తాద్ కియాన్ ని తిరిగి పిలిచి డెడ్ బాడీస్ కనిపించకుండా పోయాయని వాటిని అంతా కూడా వెతకడం జరిగిందని చెప్తాడు. అప్పుడు కియాయ్ అంటాడు ఇప్పటి వరకు ఇంకా ఈ డెడ్ బాడీస్ కి అంత్యక్రియలు ఎందుకు జరపలేదని అడుగుతాడు. అప్పుడు రిజ్వాన్ అంటాడు మీరు వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నామని రిప్లై ఇస్తాడు. అక్కడున్న బాగస్ రిజ్వాన్ ఏదో తెలియని విషయానికి భయపడుతున్నాడు. అది బహుశా నిజం కాకపోవచ్చు. అతను తీసుకున్నటువంటి ఈ డిసిషన్ వల్ల స్కూల్ యొక్క రెప్యుటేషన్ దెబ్బతింటుందని అంటాడు. కియాయ్ అతన్ని కామ్ గా ఉండమని చెప్పేసి ఇంకా ఈ విషయం గురించి ఎవరికి తెలుసని అడుగుతాడు. దానికి బాగస్ అంటాడు స్టూడెంట్స్ కి ఈ చావుల గురించి తెలీదు, కానీ వాళ్ళకి సమీర్ గురించి మాత్రమే తెలుసని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో కియాయ్తో పాటు స్టూడెంట్స్ టీచర్స్ అందరూ కలిసి ఒక దగ్గర ప్రేయర్ చేస్తారు. కానీ ప్రేయర్ చేసే టైంలో సత్రియుకి యానివర్ యొక్క దయ్యాన్ని అక్కడ నిలబడి ఉండడం చూసి భయంతో వెనక్కి జరుగుతాడు. అందరూ అతని వైపు షాక్తో చూస్తారు. అదే మూమెంట్లో ఆలీ అక్కడ ఉస్తాద్ కియాయ్ లేనట్టు గమనిస్తాడు. అందరు స్టూడెంట్స్ ని హాల్లో కలవాలని ఆర్డర్ చేస్తాడు. ఆలీ సత్రియోతో నువ్వు నిజంగా యానివర్ శవాన్ని చూసావా అని అడుగుతాడు. దానికి సత్రియో నేను చూశాను, ఈ స్కూల్ ఇక నుంచి సేఫ్ కాదని అంటాడు. మరోవైపు అనీసా నిద్ర నుంచి మేల్కొని అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారని నురుల్ని అడుగుతుంది. అయితే అప్పుడే నురుల్కి సడన్ గా ఫిట్స్ వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. అనీసా ఆమెను చూసేందుకు వెంటనే ఆమె దగ్గరికి వెళ్తుంది. నురుల్ వెనక్కి తిరిగినప్పుడు ఆమె పొజెస్డ్ అయినట్టు కనిపిస్తూ అంతా చనిపోయిందని అంటుంది. అంతలో నురుల్ సడన్ గా ఆమెను నిద్ర నుంచి మేల్కొనేలా చేస్తుంది. అనీసా ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ పైకి లేచి కూర్చుంటుంది. అదంతా తన కళని అర్థం చేసుకుంటుంది. ఇక ఆమె బాత్రూమ్కి వెళ్ళడానికి బయటకు వెళ్తుంది. అప్పుడు ఎవరో తన పేరుని పిలుస్తున్నటువంటి సౌండ్ వినిపిస్తుంది. ఉన్నట్టుండి ఒక దయ్యం కియాజ్ కాటేజ్ అని గుసగుసలాడేసి అదృశ్యమవుతుంది. మరోపక్క సత్రియో అలీతో సమీర్ ఒక శాపగ్రస్తుడని చెప్తాడు. కానీ అలీ అంటాడు అతనికి కేవలం ఏదైనా రోగం ఉండొచ్చని స్ట్రాంగ్ గా చెప్తాడు. ఉన్నట్టుండి సమీర్ కడుపు నుంచి కొన్ని వింత సౌండ్స్ వినిపిస్తాయి. సత్రియో అది విని ఇప్పుడు చెప్పు ఇది ఎలాంటి మాయ రోగం అని అడుగుతూ ఇప్పటి నుంచి ఇక్కడ ఉండడం నా వల్ల కాదని సత్రియో ఇంటికి వెళ్ళడానికి స్కూల్ నుంచి పర్మిషన్ తీసుకోవడానికి బయటకు వెళ్తాడు. అప్పుడే సమీర్ బెడ్ పై నుంచి లేచి కూర్చుంటాడు. ఆలీ భయంతో వెనక్కి వెళ్తే సమీర్ అక్కడ నిల్చొని అంతా చనిపోయిందని తొడగొట్టి చెప్తూ వెంటనే బెడ్ పై నుంచి దూకి ఆలీ వైపు వెళ్తాడు. అది చూసిన ఆలీ ఇక లగెత్తాలరా బాబోయ్ అని రూమ్ నుంచి బయటకు పరిగెత్తి డోర్ ని క్లోజ్ చేస్తాడు. ఇకపోతే అనీసా బాత్రూమ్కి వెళ్తుంది. అక్కడ ఒక బట్టతో చుట్టేసిన ఏదో ఒకటి కనిపిస్తుంది. సడన్ గా ఆమె దూరంలో ఎవరినో గమనిస్తూ వెంటనే వాళ్ళ నుంచి చూడకుండా దాక్కుంటుంది. మళ్ళీ దాక్కున్న ప్లేస్ నుంచి తొంగి చూస్తే ఉస్తాద్ బాగస్ అక్కడ ఒక ఆఫరింగ్ ని ఉంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. కొంత టైం తర్వాత నురూల్ అక్కడికి వచ్చేసి ఇదేంటని అడుగుతుంది. అనీసా అప్పుడు ఆ ఆఫరింగ్ ని చూపిస్తుంది. నురూల్ అది షిర్క్ అని పిలిచి దాన్ని డస్ట్బిన్ లో వేస్తుంది. ఇక్కడ షిర్క్ అంటే ఇస్లామిక్ రిలీజన్ లో ఉన్నటువంటి ఇస్లామిక్ గాడ్ ని తప్పితే వేరే వాళ్ళని పూజిస్తే అది ఒక పాపంగా భావిస్తారు. ఇక కొద్దిసేపు అయిన తర్వాత నురుల్ బట్టల్ని వాచ్ చేస్తూ ఉండగా అక్కడ ఎండ కారేసినటువంటి బెడ్షీట్ వెనకాల ఒక బ్లాక్ నీడ కనిపిస్తుంది. అక్కడ ఏముందని షీట్ ను తీసేసి చూస్తే అక్కడ ఎవరుండరు. కన్ఫ్యూజన్ లో ఆమె తన చుట్టూ చూస్తుంది. ఎక్కడ కూడా అబ్నార్మల్ గా కనిపించకపోవడంతో తన పనిని తాను చేసుకుంటూ ఉంటుంది. అయితే ఆమె ఒక క్లాత్ ని వాష్ చేస్తున్నప్పుడు కొంత వాటర్ అనేది డైరెక్ట్ గా ఆమె కళ్ళలోకి వెళ్తుంది. వెంటనే తీవ్రంగా మంట లాంటి ఫీలింగ్ వస్తుంది. అనీసా వెంటనే నురుల్ దగ్గరికి పరిగెత్తి ఏమైందని అడుగుతుంది. కానీ నురుల్
తన కళ్ళని రబ్ చేస్తూ బాధలో అక్కడిని కూర్చుంటుంది. ఉన్నట్టుండి ఆమె కళ్ళ నుంచి రక్తం కారడం మొదలవుతుంది. కొన్ని క్షణాల తర్వాత ఆమె వెంటనే రక్తాన్ని వామిట్ చేసుకుంటుంది. అనీసా అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే నురుల్ నోట్లో నుంచి ఫెన్సింగ్ వైర్ అనేది బయటకొస్తుంది. ఆమె బాడీ మొత్తం ఫిట్స్ వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. దాంతో ఆమె బాధతో ఆ వైర్ ను బయటికి లాగేస్తుంది. ఆ తర్వాత ఒక గోరును ఆమె కంటి నుంచి బయటకు తీస్తుంది. నురుల్ బాగా నొప్పితో ఎంతో బాధతో అరుస్తూ వెనక్కి నడుస్తూ తడబడుతూ అక్కడే ఉన్నటువంటి ఒక బావిలో పడిపోతుంది. కానీ అనీసా వెంటనే ఆమె చేతిని పట్టుకుని పైకి లాగడానికి ట్రై చేస్తుంది. కానీ రోహిం యొక్క దయ్యం అనేది అనీసా కాలిని పట్టుకుని బావిలోకి లాక్కొని తీసుకెళ్లిపోతుంది. సీన్ కట్ చేస్తే బాగాస్ రిజ్వాన్ దగ్గరకొచ్చి, నీ వల్లే ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. నువ్వు సరిగ్గా కరెక్ట్ టైంలో డెసిషన్స్ తీసుకుంటే ఇలా జరిగేదే కాదు. నువ్వు తీసుకునే డెసిషన్స్ స్లోగా ఉన్నాయి. నీకు స్కూల్కి ఏది కరెక్ట్గా డిసైడ్ చేయలేకపోతున్నావని అంటాడు. దానికి రిజ్వాన్, ఉస్తాద్ కియాయ్ ఈ రెస్పాన్సిబిలిటీ నాకు అప్పగించాడు. ఇదంతా ఈజీ కాదు. నువ్వే కదా బులెటిన్ బోర్డుపై న్యూస్ పెట్టాలని డిసైడ్ అయిపోయి పోస్టర్స్ ని అతికించావు. అలా చేయడం వల్ల ఉన్న పరిస్థితిని మరింత బ్యాడ్ చేసిందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తాడు. అప్పుడు బాగస్ అంటాడు, ఇప్పుడున్న పరిస్థితి డిఫరెంట్ గా ఏం లేదని అంటాడు. కానీ రిజ్వాన్ అందుకే ఈ విషయాలను మరింత బ్యాడ్ చేయకూడదని అంటాడు. ఆ క్షణంలో రతి వాళ్ళ మధ్యలోకి జోక్యం చేసుకుని వాళ్ళని ఆర్గ్యూ చేయడం ఆపమని చెప్తుంది. ఆమె రిజ్వాన్ తో సిచ్యువేషన్ డేంజరస్ గా ఉందని వార్నింగ్ ఇస్తూ స్కూల్లో ఒక హంతకుడు ఉన్నాడని రివీల్ చేస్తుంది. కానీ బాగస్ అప్పుడు నీకు ఈ విషయం ఎలా తెలుసని అడిగినప్పుడు రతి దగ్గర ఎలాంటి ఆన్సర్ ఉండదు. తర్వాత అందరూ ప్రేయర్ చేస్తుండగా రూమ్ లో ఒక తెలియని చేంజ్ వస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ షేక్ అవుతూ ఏవో విస్పరింగ్ సౌండ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళు డిఫరెంట్ గా అయిపోతాయి. ఉన్నట్టుండి వాళ్ళ మూమెంట్స్ అన్ని కూడా అటాక్ చేసే విధంగా కంట్రోల్ చేయకుండా అయిపోతాయి. వాళ్ళని ఆపడానికి ట్రై చేసిన ఎవరినైనా ఆ స్టూడెంట్స్ వెంటనే అటాక్ చేస్తారు. ఒక స్టూడెంట్ సత్యపైకి వచ్చి దూకుతాడు. రిజ్వాన్ హెల్ప్ చేయడానికి ముందుకొస్తాడు. కానీ రూమ్ అంతా అల్లకల్లోలంగా మారిపోతుంది. ఇక పరిస్థితి కూల్ అయిన తర్వాత అనీసా మెడిసిన్ తీసుకోవడానికి క్లినికల్ రూమ్ కి వెళ్తుంది. సత్రియో ఆలీ ఇద్దరు ఆమెను ఫాలో అవుతారు. కానీ ఆలీ సత్రియో నాపి నేను ఇక్కడే బయటే ఉంటానని చెప్తాడు. సత్రియో అతన్ని లోపలికి తీసుకెళ్లడానికి ట్రై చేస్తాడు. కానీ అతను రానని ఒప్పుకోడు. అయితే సత్రియ లోపలికి వెళ్ళినప్పుడు సమీర్ గ్లాస్ బాటిల్స్ ని తింటూ సడన్ గా వాళ్ళ ముందు కనిపిస్తాడు. అతను సత్రియతో మీ నాన్న ఎలా ఉన్నాడు, బాగా బిజీగా ఉన్నాడా అని అడిగిన తర్వాత ఒక్క మాట కూడా చెప్పకుండా అతను మళ్ళీ గ్లాస్ బాటిల్స్ ని తినడం స్టార్ట్ చేస్తాడు. వెంటనే సత్రియో అనీసా ఇద్దరు కూడా క్లినిక్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఇక సత్రియోనేమో ఇంటికి వెళ్ళడానికి స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. కానీ ఒక భయంకరమైనటువంటి సీన్ ని చూస్తాడు. బయట రోడ్ పై అక్కడ అనేక శవాలు చెల్లా చెదురుగా పడి ఉంటాయి. ఒక వ్యక్తి ఏమో చెట్టుకు వేలాడుతూ ఎలాంటి జీవం లేకుండా కనిపిస్తాడు. అతను కేర్ఫుల్ గా ముందుకు వెళ్లిన వెంటనే మరో డిస్టర్బింగ్ సీన్ ని చూస్తాడు. ఒక గ్రూప్ ఆఫ్ ప్రొటెస్టర్స్ అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క తలని నరికేస్తున్నారు. అనుకోకుండా వాళ్ళలో ఉన్నటువంటి ఒకరు సత్రియోని గమనించి అతని వెంటబడతారు. ఇక సత్రియో తన ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకుని పరిగెడుతూ ఒక గోతిలోకి దూకిస్తాడు. కానీ దూకిన తర్వాత అక్కడ కదులుతున్నటువంటి డెడ్ బాడీస్ యొక్క కుప్పపై వచ్చి పడతాడు. కొద్ది క్షణాల తర్వాత ప్రొటెస్టర్స్ అక్కడికి వచ్చి అతని కోసం వెతుకుతూ ఉంటారు. సత్రియోనేమో శవాల క్రింద దాక్కొని ఎలాంటి సౌండ్ చేయకుండా సైలెంట్ గా ఉంటాడు. అదే టైంలో సత్రియో తల్లి అమీనా భర్త సోబో కోసం వెతుకుతూ అతని క్యాప్ అనేది కింద పడి ఉన్నట్టు కనిపిస్తుంది. కన్ఫ్యూజన్ లో ఆమె చుట్టూ చూస్తుంది. సడన్ గా సోబో యొక్క బాడీ సీలింగ్ పై నుంచి వేలాడుతూ కనిపిస్తుంది. తన భర్త అక్కడ దారుణంగా మర్డర్ చేయబడినట్టు తెలిసి అమీనా భయపడుతుంది. సీన్ కట్ చేస్తే ఒక ఫ్లాష్ బ్యాక్ లో మనకు అనీసా ఫాదర్ ఎంతో పేదరికంతో బాధపడుతూ తనకి పుట్టబోయే బేబీని సాక్రిఫైస్ చేయాలనుకున్నాడు. కానీ ఆమె మదర్ దానికి ఒప్పుకోకుండా ఒక కత్తిని తీసుకుని తన గొంతు కోసుకుని సూసైడ్ చేసుకుంది. అదే టైంలో అనీసా కూడా తన రూమ్ నుంచి ఆ సీన్ ని అలాగే చూస్తూ ఎటువంటి హెల్ప్ చేయలేని స్థితిలో ఉందని తెలుస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అనీసా బాగస్ ని కలిసి ఇక్కడందరూ పొసెస్డ్ అయిపోయిన టైంలో నువ్వెక్కడున్నావని అడుగుతుంది. దానికి బాగస్ అంటాడు, నేను పోలీసులతో కియాయ్ కోసం వెతుకుతున్నానని ఆన్సర్ ఇస్తాడు. అప్పుడు అనీసా అంటుంది, నేను నిన్ను నురుల్ చనిపోయే ముందు బావి దగ్గర చూశాను, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. దానికి బాగస్, అది నీకు అవసరం లేని విషయం, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నేను అది చేయలేనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే టైంలో అక్కడికి రతి వస్తుంది. రతి అనీసాతో ఏమైందని అడిగినప్పుడు అనీసా అంటుంది, బాగస్ నురుల్ పై చేతబడి చేశాడు. సరిగ్గా నురుల్ చనిపోయే ముందు నేను అతన్ని బావి దగ్గర చూశానని జరిగిన విషయం చెప్తుంది. రతి అనీసాకున్నటువంటి బాధని అర్థం చేసుకుని దుఃఖంతో ఉన్నటువంటి నీ హృదయాన్ని బ్లైండ్ అయ్యేలా చేయొద్దు. ఇక్కడ ఉన్నటువంటి అందరు ఉస్తాదులు కూడా జరుగుతున్న ఇన్సిడెంట్స్ కి ఎవరు బాధ్యులో తెలుసుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. నువ్వు ఇప్పుడు అనవసరంగా ఏది చేయొద్దని, నీకు ఎలాంటి ఇబ్బంది జరగడం నాకు ఇష్టం లేదని చెప్తూ మనందరి కోసం నువ్వు స్ట్రాంగ్ గా ఉండాల్సిన టైం అని చెప్తుంది.
ఇక సత్రియో ఇంటికొచ్చి తన ఫాదర్ యొక్క శవాన్ని చూసి చెప్పలేని దుఃఖంలో మునిగిపోతాడు. అతను తన మదర్‌తో నాన్నకి అంత్యక్రియలు చేద్దామని అంటాడు. కానీ అమీనా అంటుంది, అలా చేయొద్దు. వాళ్ళకి కనుక ఈ బాడీ మీ నాన్న డెడ్ బాడీ అని తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చేతబడి చేయడానికి ఉపయోగించొచ్చని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు సత్రియో అయితే మరి మన పెరట్లో పూడ్చిపెడదామని అడిగితే అమీనా దానికి నువ్వు బయటక్కడ ఎక్కువ టైం వరకుంటే అది మరింత డేంజరస్ అవుతుందని వార్నింగ్ ఇస్తుంది. సత్రియో అర్థం చేసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని తన మదర్‌తో చెప్తాడు. ఇక కొద్దిసేపు అయిన తర్వాత తన ఫాదర్ యొక్క శవాన్ని పూడ్చిపెట్టేసిన తర్వాత సత్రియో తన మదర్‌తో వాళ్ళు డాడ్‌ని ఎందుకు టార్గెట్ చేశారు, పక్క వాళ్ళని ఈజీగా ఒక మాంత్రికుడని ఆరోపించడం ఎందుకని అడుగుతాడు. అమీనా దానికి మీ నాన్న ఉస్తాద్ కియాయ్‌తో పాటు ఎంతో మంది రిలీజియస్ లీడర్స్ తో చాలా క్లోజ్ గా పనిచేశాడు. మీ నాన్నకున్నటువంటి స్పిరిచువల్ పవర్ వల్ల ఎంతో మందికి హెల్ప్ చేశాడు. కానీ ఇలా హెల్ప్ చేయడం వల్ల ఒక పక్క నిజంగా చేతబడి చేసేటువంటి గ్రూప్లో ఎనలేని ద్వేషాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఆ గ్రూప్ అనేది ఈ ప్రొటెస్ట్లు జరుగుతున్న సమయంలో దాన్ని ఒక కరెక్ట్ టైంగా భావించి మీ నాన్నని ఒక మాంత్రికుడని ఆరోపించి వాళ్ళ దారి నుంచి అడ్డు తొలగించడానికి ఒక మంచి ఛాన్స్గా యూజ్ చేసుకున్నారు. చివరికి మీ నాన్న తను హెల్ప్ చేసిన వాళ్ళు కూడా కష్ట సమయంలో మీ నాన్నకి సపోర్ట్ చేయలేదు. చేతబడి ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక చోట ట్రేస్ ని వదిలిపెడుతుంది. దానికి ఖచ్చితంగా ఒక మీడియం కావాలని చెప్తూ నువ్వు వెంటనే స్కూల్ కి తిరిగి వెళ్ళిపోమని అంటుంది. దానికి సత్రియో నువ్వు కూడా నాతో రా మమ్మీ అని అడుగుతాడు. కానీ అతని మదర్ అంటుంది నువ్వు మీ నాన్న ఫ్యూనరల్ కి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని అంటుంది. సత్రియో మళ్ళీ తన అమ్మని రమ్మని అదే పనిగా అడుగుతాడు. కానీ అమీనా చూడు సత్రియో నువ్వు స్కూల్లో సేఫ్ గా ఉంటావు, నేను ఇక్కడ మన ఇంటిని కాపాడుతూ నువ్వు ఎప్పటికీ ఇక్కడికి తిరిగి రావడానికి ఒక ప్లేస్ ఉండేలా చూస్తానని కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మరోవైపు అనీసా హాల్లోని స్టూడెంట్స్కి వాటర్ ఇవ్వడానికి యాతికి ఇస్తుంది. యాతి వెళ్ళిన తర్వాత అనీసా అక్కడ ఉన్నటువంటి వంట పాత్రని స్మెల్ చేసి ఓపెన్ చేస్తే దాంట్లో యాతి తలని కుక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అనీసా అక్కడ పూర్తిగా ఫ్రీజ్ అయిపోతుంది. అప్పుడే పొసెస్డ్ అయినటువంటి యాతి సడన్ గా ప్రత్యక్షమై తన గొంతులో కత్తి పొడుచుకొని అనీసా మొహంపై రక్తమంతా కూడా చిమ్మేలా చేస్తుంది. దీంతో అనీసా క్లినిక్ వెళ్తుంది. కానీ అక్కడ రతి ఆవహించబడినట్టు కనిపిస్తుంది. ఆమె అనీసా పేరును డీమోనిక్ వాయిస్ తో పిలుస్తూ నువ్వు కూడా ఉస్తాద్ కావాలనుకున్నావు కదా అని అంటుంది. అనీసా భయంతో చూస్తూ ఉండగా రతి కత్తెరతో తన బొటన వేలును కట్ చేస్తూ మిగిలిన వేళ్లను కూడా కట్ చేసుకుంటుంది. అనీసా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ డోర్ అనేది క్లోజ్ అవుతుంది. ఆమె విండో వైపు పరిగెత్తుతుంది. రతి ఆమెను పక్కకు నెట్టేసి ఆమె పైకొచ్చి దూకేస్తుంది. కానీ అనీసా ఫైట్ చేస్తుంది. ఆమె రతిని వెనక్కి తన్నేసి పారిపోవడానికి ట్రై చేస్తుంది. ఇక రతి మళ్ళీ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అనీసా ప్రేయర్స్ ని చదువుతూ ఉంటుంది. దాంతో రతి యొక్క కళ్ళతో పాటు నోటి నుంచి రక్తం వస్తుంది. అయినా కూడా అనీసా ప్రేయర్స్ అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటుంది. బాగా ఫైట్ చేసిన తర్వాత రతి తన తలలో కత్తిని పొడుచుకుని చనిపోతుంది. తర్వాత అనీసా హాల్ బయటకు వచ్చినప్పుడు ఆమె తల్లి యొక్క స్పిరిట్ ప్రత్యక్షమై కియాజ్ కాటేజ్ అని గుసగుసలాడి వెంటనే అదృశ్యమవుతుంది. అనీసా ఉస్తాద్ కియాయ్ కాటేజ్ కి వెళ్తుంది. కానీ అది లాక్ అయి ఉంటుంది. కాబట్టి ఆమె బయట నుంచి లోపలికి తొంగి చూస్తుంది. ఆమె అక్కడ ఒక షాకింగ్ సీన్ ని చూస్తుంది. భయపడిన అనీసా బాగస్ దగ్గరికి పరిగెత్తి కియాయ్ రూమ్ ని ఓసారి చెక్ చేయాలని పట్టుబడుతుంది. కానీ బాగస్ అంటాడు నువ్వెక్కడికి వెళ్ళిపోయావని అడుగుతాడు. దానికి అనీసా ఈ ప్లేసే స్కూల్లో జరుగుతున్న వాటికి కారణమని రిప్లై ఇస్తుంది. అప్పుడు బాగస్ అంటాడు రిజ్వాన్ కియాయ్ యొక్క ప్రైవేట్ రూమ్స్ ని చెక్ చేయడం అనేది వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసినట్టు అవుతుందని అంటాడు. కానీ అనీసా అంటుంది అది మన అందరి మంచి కోసమని ఆర్గ్యూ చేస్తుంది. సత్రియో ఆమె వైపు నిలబడి ఆమె చెప్పేది కరెక్ట్ అని కియాయ్ కూడా దీనికి ఏమనుకోడని చెప్పేసి సత్రియో కియాయ్ రూమ్ డోర్ ని బ్రేక్ చేస్తాడు. అక్కడ ఒక కార్నర్ లో చేతబడి చేసే వస్తువులు సెట్ చేసి ఉంటాయి. అనీసా బాగస్తో నువ్వే స్కూల్లో ఆఫరింగ్ ఉంచావని ఆరోపిస్తుంది. కానీ అతను అంటాడు నేను అందరినీ కాపాడేందుకే వాటిని చుట్టుపక్కల లేకుండా తీసేస్తూ వస్తున్నా, అయినా నాకు మాత్రమే కంప్లీట్ యాక్సెస్ లేదు కదా, నీకు రిజ్వాన్ పై డౌట్ ఎందుకు లేదని అడుగుతాడు. అప్పుడు సత్రియో ఆలీతో నేను అనీసా రిజ్వాన్ రూమ్ ని చెక్ చేస్తాం, నువ్వు నర్స్ ఆఫీస్ ని చెక్ చేయమని చెప్తాడు. అప్పుడే కరెంట్ పోతుంది. సత్రియో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, ఇది ఇంకా ఎండ్ కాలేదని వార్నింగ్ ఇస్తాడు. ఆలీ మిగతా వాళ్ళు కలిసి నర్స్ ఆఫీస్ వైపు వెళ్తుంటే ఫతే సడన్ గా ఆగిపోతాడు. ఎందుకంటే వెనకాల నుంచి ఒక డీమోనిక్ వాయిస్ వినిపిస్తుంది. ఇంట్రెస్ట్ తో అతను మెల్లిగా ఆ డైరెక్షన్ వైపు వెళ్తాడు. కానీ వెనకాల నుంచి ఒక క్రాక్లింగ్ సౌండ్ అతన్ని ఫ్రీజ్ అయ్యేలా చేస్తుంది. అతను అక్కడ రహీం యొక్క గోస్ట్ ని చూసి భయపడతాడు. ఆలీ దినార్లో అతని అరుపులు విని వెనక్కి తిరిగి అతని దగ్గరికి వస్తారు. అయితే ఫతే యానివర్ యొక్క దయ్యాన్ని చూస్తాడు. అది అతని కడుపులో
లోకి ఒక చేయి పెట్టేస్తుంది. మరోవైపు సత్రియో రిజ్వాన్ రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. అనీసా వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ డోర్ అనేది ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. అనీసా తిరిగి చూస్తే ఆమె మదర్ యొక్క దెయ్యం ఒక కాటేజ్ ముందు నిలబడి వెంటనే అదృశ్యమవుతుంది. ఇక అనీసా కాటేజ్ వైపు వెళ్తుంది. లోపలికి తొంగి చూస్తే ఒక వ్యక్తి చేతబడి చేస్తున్నాడు. అతని బ్యాక్ ఆమె వైపు ఉంటుంది. అనీసా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి తిరిగినప్పుడు ఆమెను ఆటోమేటిక్ గా రూమ్ లోకి లోపలికి లాగి డోర్ అనేది గట్టిగా క్లోజ్ అవుతుంది. ఆలీ దినార్లు ఫతేని హాల్లోకి తీసుకెళ్లి బాగస్ ని హెల్ప్ చేయమని అడుగుతారు. ఆలీ వెంటనే అతన్ని విడిపిస్తాడు. బాగస్ ఫతేని చూడడానికి పరిగెత్తుతాడు. అతను ప్రేయర్స్ చదవడం మొదలెడతాడు. కానీ హాల్లోని లైట్స్ అనేవి ఆఫ్ అవుతాయి. బాగస్ వెంటనే స్టూడెంట్స్ తో అన్ని డోర్స్ క్లోజ్ చేయమని చెప్తాడు. మరో పక్క ఆ వ్యక్తి తన శక్తులను ఉపయోగించి అనీసాను గాలిలోకి పైకి లేపి గోడకు విసిరి కొడతాడు. అయితే అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది ఎవరో కాదు, రిజ్వాన్ అని తెలుస్తుంది. అక్కడ జరుగుతుంది చూసినటువంటి అనీసా అంటుంది, మేమేం తప్పు చేశామని ఇలా చేస్తున్నారని అడుగుతుంది. కానీ రిజ్వాన్ ఆమె వూడో బొమ్మను ఉపయోగించి ఆమె చేతులు కాళ్ళలో నీడిల్స్ ని గుచ్చేస్తూ నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి ఇక్కడికి రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్ లో ఉన్నారు. యాన్వర్, రహీం, కియాయ్ కూడా ఈ రాబోయే గొప్ప ప్రొటెస్ట్లకి బలయ్యారని చెప్తాడు. అతను ఆమె దగ్గరకు వచ్చి నువ్వు ఇంకా ఆ రిలీజియస్ లీడర్స్ పై ఆశలు పెట్టుకున్నావా? వాళ్ళు ఇప్పటికే నరకంలో ఎంజాయ్ చేస్తున్నారని, త్వరలోనే నువ్వు కూడా అక్కడికి వెళ్తావని అంటాడు. ఆ తర్వాత అతను ఆమె మొహంపై రక్తాన్ని పూస్తాడు. మరోపక్క నూరుల్, రహీం, యాన్వర్ దయ్యాలు హాల్ ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేస్తాయి. సత్రియో రూమ్ లోకి వెళ్లి రిజ్వాన్ పై అటాక్ చేస్తాడు. కానీ రిజ్వాన్ అతనితో ఫైట్ చేసి ముందుకు తోసేస్తాడు. సత్రియో ఒక గ్లాస్ ని పట్టుకుని రిజ్వాన్ తలపై కొట్టి అనీసా చెప్పిన దాని ప్రకారం ఒక పాట్ ని తీసుకొని దాన్ని బ్రేక్ చేస్తాడు. దాంతో చేతబడి చేత లాక్ చేయబడ్డ బాడీస్ అన్ని కూడా ఒక్కొక్కటిగా కింద పడిపోయి శాపం నుంచి విముక్తి పొందుతాయి. ఇక వాళ్ళు రిజ్వాన్ ని కాటేజ్ లో లాక్ చేస్తారు. అప్పుడే బాగస్, అలీ అక్కడికి వస్తారు. అదే టైంలో ఆకాశంలో ఒక మండుతున్నటువంటి అగ్నిగోళం అనేది కనిపించి డైరెక్ట్ గా కాటేజ్ లోకి ఎంటర్ అవుతుంది. కొన్ని క్షణాల తర్వాత రిజ్వాన్ బాధతో అరుస్తున్నటువంటి అరుపులు స్కూల్ మొత్తం వినిపిస్తాయి. ఫైర్ అంతా అతన్ని చుట్టుముట్టేసి రిజ్వాన్ బాడీ మంటల్లో కాలిపోతుంది. నెక్స్ట్ డే వాళ్ళిక చనిపోయిన టీచర్స్ లకి ఫ్యూనరల్ చేస్తారు. అయితే కియా ఇప్పటికీ అదృశ్యమై ఉంటాడు. అతను ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలీదు. సత్రియో అనీసాతో కియా ఎక్కడో ఒక చోట సేఫ్ గా ఉండాలని ప్రేయర్ చేద్దామని అంటాడు. అనీసా అప్పుడు ఈ విషాదం మళ్ళీ ఎప్పుడు జరగకూడదని చెప్తుంది. సత్రియో వెళ్ళిన తర్వాత అనీసా మదర్ యొక్క దయ్యం ఆమె పక్కనే కనిపించి సైలెంట్ గా అలానే చూస్తూ ఉంటుంది. ఈ మూవీని రియల్ స్టోరీ పైన బేస్ చేసి తీశారు. 1998లో ఈస్ట్ జావాలో చాలా మంది చనిపోయారు. ఇది ఎలా జరిగిందంటే ఆ టైంలో ఆ ప్రాంతంలో వచ్చినటువంటి డిఫరెంట్ రోగాలకి కారణం చేతబడి వల్లే జరిగిందని బాగా నమ్మేసి ఎవరిపైన అయితే బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారని బాగా డౌట్ ఉందో వాళ్ళని ఒక గ్యాంగ్ వచ్చేసి చంపుకుంటూ పోయారు. ఈ వయలెన్స్ వల్ల 100 మెంబర్స్ వరకు చనిపోయారు. ఇది మాసకర్ ఆఫ్ విచ్ డాక్టర్స్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి అండ్ ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి హై పాయింట్స్ ఇచ్చి ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.